హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఫోటోషాప్లో రీటచింగ్ ఎలాగో చెప్తానంటే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యానిపులేషన్ చెప్పి దాంట్లో మీకు ఫేస్ గ్లోనెస్ అవి ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి. సో డిస్క్రిప్షన్లో ఇచ్చే బ్యాక్గ్రౌండ్స్ అవి డౌన్లోడ్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతాయి. సో బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేసుకొని మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో పెన్ టూల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో చూడండి. సో కట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ అనేది డ్రాగ్ చేసుకోండి. సో ఆ ఇమేజ్ మీదకి డ్రాగ్ చేసుకున్న తర్వాత మీకు ఆ ఇమేజ్ అనేది కింద లేయర్కి రప్పించుకోవాలి. సో కిందకి డ్రాగ్ చేసుకోండి. మీరు డ్రాగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని నీట్గా అడ్జస్ట్కి కంట్రోల్ డీ నొక్కితే ట్రాన్స్ఫార్మ్ అండి అడ్జస్ట్ అవుతుంది. సో ఇలా నీట్గా అడ్జస్ట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్కి ఇమేజ్ అనేది. సో ఈ స్టిల్ అనేది కిందకి డ్రాగ్ చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు ఫేస్ గ్లోనెస్ అలాగే మంచిగా మనం అందంగా ఉండేటట్టు చేయాలి. సో నేను కెమెరా రా ఫిల్టర్ వాడతాను. సో ఇప్పుడు బ్లర్ చేస్తున్నానండి బ్యాక్గ్రౌండ్ అనేది. సో బ్యాక్గ్రౌండ్ కొద్దిగా బ్లర్ చేసుకోవడం మంచిది. గాసియన్ బ్లర్ యూజ్ చేస్తున్నాను, తర్వాత మళ్ళీ కెమెరా రా ఫిల్టర్ వాడతాను. సో అలా చేసుకుంటాం చాలా సింపుల్గా. సో గాసియన్ బ్లర్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా బ్లర్ అవుతుంది. సో ఒక పర్సన్ ఒకళ్ళే బాగా కనిపిస్తారు. సో అందుకని బ్లర్ అనేది వాడతాము. సో అది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూడండి ఎలా అడ్జస్ట్ చేస్తాను, మీరు కూడా అలా అడ్జస్ట్ చేసుకోండి. బ్లర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. సో ఇలా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత చూసుకోండి. తర్వాత మనం ఈ రెండు లేయర్లో కలిపి ఒక ఇమేజ్ కింద తీసుకోవాలి. సో మీరేజ్ డౌన్ చేసుకోండి, ఫ్యాట్ ఇమేజ్ కూడా తీసుకోవచ్చు. సో మీరేజ్ డౌన్ చేసుకున్న తర్వాత మీరు పైన మనకి ఫిల్టర్స్లోకి వెళ్ళి కెమెరా రా ఫిల్టర్ ఉంటుంది. సో కెమెరా రా ఫిల్టర్లో మనం సేమ్ లైట్రూమ్లో ఉన్న ఆప్షన్సే ఉంటాయి. సో మనం బ్రైట్నెస్, ఎక్స్పోజర్, అలాగే బ్లాక్స్, వైట్స్, సాచురేషన్, హ్యూ, ఇంకా చాలా ఉంటాయి మనకు యూజ్ అవి. లూమినెస్ ఇవన్నీ నీట్గా పెంచుకొని మనం బాడీని కొద్దిగా అట్మాస్ఫియర్గా నీట్గా కనిపించేలా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను కాంట్రాస్ట్ వాడతాను, బ్రైట్నెస్ వాడతాను, హైలైట్స్ వాడతాను, వైట్స్, ఇంకా చాలా ఉంటాయి మనకు యూజ్ అవి. సో అవన్నీ మీరు వాడండి. సో నీట్గా కాంట్రాస్ట్, వింటేజ్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, మీరు నీట్గా యూజ్ చేసుకోవచ్చు. షాడోస్, క్లారిటీ, డిహెచ్, టెక్స్చర్ ఇవన్నీ నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మీకు థర్డ్ లేయర్లోకి వచ్చేసరికి లూమినెస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. కర్వ్స్ పక్కన లూమినెస్ కనిపిస్తుందా? సో అందులో మనం ఫేస్ యొక్క పింపుల్స్ రిమూవ్ చేసుకునేటట్టు, అలాగే మనం ఫేస్తో నీట్గా చేసుకొని చాలా నీట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు యూజ్ అవుతుంది. సో ఇది మీరు నీట్గా చేసుకుంటే అదిరిపోద్ది చాలా సింపుల్గా. సో ఇది ఫ్రెండ్స్ ఇలా నీట్గా వైట్స్, బ్లాక్స్ ఇవన్నీ నీట్గా చేసుకోవచ్చు. కర్వ్స్ కూడా బాగా యూజ్ అవుతాయి, యూజ్ చేసుకోవచ్చు. లూమినెస్లోకి వెళ్ళి లూమినెస్, కాంట్రాస్ట్, అలాగే కలర్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. కలర్, కాంట్రాస్ట్ ఇవన్నీ మీరు నీట్గా పెంచుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో జూమ్ చేసి చూపిస్తాను మీకు. సో పింపుల్స్ అవి రిమూవ్ అవుతాయి. సో ఇలా ఇమేజ్ వచ్చేసరికి ఇలా నీట్గా తయారవుద్ది. సో మనం చేసే మ్యానిపులేషన్ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు ఉండాలి. మరీ ఓవర్ అయినా కూడా మనం చేసే ఫొటోస్ బాగా కనిపించవు ఎవరికైనా. సో ఓవర్ అయినాయి అంటే చాలా ఇబ్బందులు వస్తాయి, అవతల వాళ్ళు నవ్వుతారు కూడా ఎడిటింగ్ చూసి. సో అలా ఓవర్ అవ్వకుండా నీట్గా చేసుకోవాలి మనం ఎడిటింగ్ అనేది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఫోటోషాప్లోని సేమ్ మనం పిక్సార్ట్లో నేర్చుకున్నామంటే సరిపోద్ది. ఇంకా లైట్రూమ్లోకి మొత్తం నేర్చుకున్నానండి. సో ఫోటో వచ్చేస్తుంది, ఫోటోషాప్ మొత్తం వచ్చేస్తుంది మీకు లైట్రూమ్ డెప్త్ కంటే నేర్చుకుంటే. సో లైట్రూమ్ గురించి చాలా వీడియోస్ చేశాను నా ఛానల్లో, చూడండి. ఇప్పటికి వచ్చి 150 వీడియోస్ పెట్టాం మనం. సో ఆ వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎడిటింగ్ అనేది. సో ఇలా మీరు నీట్గా చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి మన ఇమేజ్ కలర్ అయ్యింది కెమెరా ఫిల్టర్తో. సో ఇప్పుడు ఇమేజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఫ్రెండ్స్, చాలా సింపుల్గా. సో తర్వాత మీరు నికీ కలెక్షన్స్లో మనం కలర్, కాంట్రాస్ట్, రేంజ్, అలాగే జూప్లెక్స్, స్కిన్ రిఫైనర్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనం నీట్గా చేసుకోవచ్చు ఫోటోషాప్లో. సో నికీ కలెక్షన్స్ కావాలంటే కొనుక్కోవాలి ఫ్రెండ్స్, పెయిడ్. సో మనం ఫ్రీగా కావాలంటే క్రాక్డ్ వెర్షన్స్ ఉంటాయి, యూట్యూబ్లో చాలామంది పెట్టారు, వాటి ద్వారా కూడా కొనుక్కోవచ్చు. సో చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఇది కలర్ ఎఫెక్ట్స్ ప్రో F4 అని. సో ఇది ఫోటోషాప్లోనే ఉంటాయి. సో మీకు యూజ్ అవుతాయి. ఒకవేళ మీకు ఫాంట్స్ కావాలంటే టెక్స్ట్ డా ఫాంట్ వెబ్సైట్ గురించి నేను క్లియర్గా చెప్పాను, మన ఛానల్లో ఉంటాయి వీడియోస్ చూడండి. సో పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, మీకు కావాలంటే చూసుకోండి. సో ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఫోటోషాప్లో. సో ఫోటోషాప్లో ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇవి లోడ్ అవుతున్నాయి చూడండి. చాలా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ మీకు లోడ్ అవడానికి, ఎందుకంటే ఇవి బికాజ్ మనకి చాలా రేర్గా ఉంటాయి కాబట్టి చాలా ఫిల్టర్స్ ఉంటాయి ఇందులో. సో అందు గురించి మనకి లోడింగ్కి చాలా టైం తీసుకుంటుంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి
డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ నీకు కలెక్షన్స్ యాడ్ చేసుకుని ఫోటోషాప్లో బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకోండి ఇలా ఉంది మన ఫోటో. సో దీంట్లో కలర్ కాంట్రాస్ట్ రేంజ్ ఉంటుంది. సో అది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. సో ఇమేజ్ వచ్చేసరికి మనకి ఎలా కనిపిస్తుంది, ఎందుకంటే ఫుల్ ఇమేజ్ ఎలా ఉంది కాబట్టి ఫుల్ ఇమేజ్ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కలర్ కాంట్రాస్ట్ రేంజ్లో బ్రైట్నెస్ తగ్గించుకోండి, అలాగే కాంట్రాస్ట్ తగ్గించుకోండి ఫ్రెండ్స్. కలర్ కాంట్రాస్ట్ కొద్దిగా పెంచుకోండి. సో ఇప్పుడు మీరు ఇలా నీట్గా చేసుకుంటే కలర్ కూడా పెంచుకోవచ్చు. సో యాడ్ ఫిల్టర్ నొక్కితే ఇంకో ఫిల్టర్ యాడ్ చేసుకోవచ్చు మనం. సపోజ్ వింటేజ్ కానీ ఇంకా ఏదైనా ఫిల్టర్ మనం వాడుకోవచ్చు, ఇందులో ఉన్నాయి. సో నిక్కీ కలెక్షన్స్ అనేది ఒక రిసోర్స్ అండి ఫోటోషాప్కి, చాలా బాగా యూజ్ అవుతాయి. సో మీకు యూజ్ అవుతే డౌన్లోడ్ చేసుకుని వాడండి, లేదంటే కెమెరా ఫిల్టర్ ఇస్తారు ఫోటోషాప్లో, సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరు మీకు ఇంత క్లియర్గా చెప్పరు, నేను చెప్తున్నాను. సో నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వీడియోస్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి. త్వరలో కెమెరాస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది, రివ్యూస్ కూడా ఇస్తాం మనం. సో మీరు 1K సబ్స్క్రైబర్స్ రీచ్ చేస్తే అంత త్వరగా కెమెరా రివ్యూస్ కూడా వస్తాయి, మీకు కెమెరా ఎక్స్ప్లెనేషన్ కూడా వచ్చేస్తుంది. సో మీరు దయచేసి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏ కెమెరా కావాలనేది కూడా కింద మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఆ కెమెరాస్ వాడచ్చు. సో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సో ఇప్పుడు కలర్ కాంట్రాస్ట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్స్పోజర్ పెంచుకోవడమే. సో ఇలా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు ఈ యొక్క ఫోటోషాప్లో. అలాగే మనం మ్యాన్ప్లెక్షన్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పెన్ టూల్తో యూజ్ చేసి కట్ చేసుకున్నాను నేనైతే. సో ఇప్పుడు వింటేజ్ కలర్ ఇవన్నీ మనకి సమ్మర్ కలర్, ఇండియన్ సమ్మర్ కలర్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ కలర్ ఎఫెక్ట్స్ ప్రోలో. నేను ఇవన్నీ మీకు చూపిస్తున్నాను కాబట్టి మీ వీడియో ఫుల్గా చూసి మీరు అర్థం చేసుకోండి. సో నేనైతే చాలా స్ట్రగుల్ అయ్యి నేర్చుకున్నాను ఫోటోషాప్. నాకు ఎవరో నేర్పలేదు, నాకు నేను ఓన్గా అవి ఇవి చేసుకుని కొంతమంది వీడియోస్ చూసి నేర్చుకున్నాను. సో ఇప్పుడైతే నేను మీకు ఇలా వాయిస్ ఓవర్ చెప్తున్నాను. నాకైతే వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు ఎవరో, నాకు నేను నేర్చుకున్నవి వాయిస్ ఓవర్ లేకుండా. సో వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తే బాగుంటుంది, యూట్యూబ్లో క్లిక్ అవుతాము, ప్రతి ఒక్కరికి ఫోటోషాప్ వస్తుందని నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టి చెప్పాలంటే చాలా సింపుల్, పెట్టేసి చెప్పేయచ్చు, ఇవి బాగా అర్థమవుతుంది అందరికీ. సో నాకు అలా చేయడం ఇంట్రెస్ట్ లేక మీకు యూజ్ అవుతుంది, నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోర్స్ అయితే లేదు, ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూసి నేర్చుకోండి ఫోటోషాప్. సో ఇంకా నేను చాలా చెప్దాం అనుకున్నాను ఫ్యూచర్లో, మీకు మంచి మంచి వీడియోస్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నా. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ షేర్ చేయండి. ఎంత త్వరగా 1K రీచ్ అయితే అంత గమ్ముని నేను మీకు కెమెరాస్ గురించి రివ్యూస్ ఇస్తాను. సో నా టార్గెట్ 1K రీచ్ అవ్వాలని, ఎందుకంటే కెమెరా ముందుకు వచ్చి కెమెరా పోజెస్ అవి చెప్దామని చాలా ఆత్రుతగా ఉన్నాయి. సో 1K ఎప్పుడు రీచ్ అవుతానని వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఫిల్టర్స్ అన్నీ సేవ్ అయినాయి ఫ్రెండ్స్. ఫోటో వచ్చేసరికి హైలీ మ్యానిపులేటెడ్ ఇలా ఉంటుంది. ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి మనం తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు ఇలా నీట్గా. సో పెన్ టూల్తో కట్ చేసుకోండి. తర్వాత మనం బ్లర్ ఇచ్చుకోవాలి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఇచ్చుకున్న తర్వాత కెమెరా ఫిల్టర్ వాడటం జరిగింది. తర్వాత మళ్ళీ కలర్ ఎఫెక్ట్స్ ప్రో 4 వాడటం జరిగింది మీకు ఈ కలెక్షన్స్లో. ఇలా మీరు చేసుకోవచ్చు. సో మనం సేవ్ చేసుకోవాలంటే ఫైల్లోకి ఉంటే అక్కడ సేవ్ యాజ్ ఉంటుంది, సేవ్ ఉంటుంది. సో మీరు సేవ్ యాజ్ నొక్కున్నట్టే ఇలా వస్తుంది. సో మీరు జేపీజే ఫార్మేట్లో సేవ్ చేసుకోండి. ఇమేజెస్ వచ్చేసరికి జేపీజే ఫార్మేట్లో సేవ్ చేసుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో జేపీజే ఫార్మేట్లోనే ఉంటాయి మన ఫోన్లో ఫొటోస్ అన్నీ. సో ఇలా నీట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనం ఓకే క్లిక్ చేసుకోవడమే నీట్గా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. దయచేసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.